బాగున్నారా? ఈరోజు మీలో ఎవరైనా శ్రమల గుండా వెళ్తా కష్టం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, దేవా నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, దేవా నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది అని చెప్పి దేవుని ప్రశ్నిస్తున్నారా? దేవా ఈ శ్రమను తాళలేకపోతున్నాను, ఎప్పుడు బయటపడతానో అని చెప్పి అయోమయంలో ఉన్నారా? అలాగే చాలామందికి దేవా నీ ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, మరి నాకెందుకు ఇలాంటి ఓ శ్రమ అనుమతించావు అని చెప్పి మీ హృదయంలో ప్రశ్నలు కలిగి ఉన్నారా? అయితే వినండి, వీటన్నిటికీ దేవుడు మీకు ఇచ్చే సమాధానం ఏంటంటే ఆయన మిమ్మల్ని మాదిరిగా ఉంచాలనుకుంటున్నాడు. అవును, దేవుడు మీ ద్వారా తను మహింపరుచుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని అనేకులకు ఒక సాక్ష్యంగా, అనేకులకు ఒక ఆశీర్వాదంగా ఉంచాలనుకుంటున్నాడు. అందుని బట్టే మీ జీవితంలో ఈ శ్రమను, ఈ కష్టాన్ని అనుమతించాడు. నేను చెప్పిన మాటలు మీకు అర్థం కాకపోతే ఒకసారి మనం మొదటి సమయాలు 22వ అధ్యాయం 1-2 చదువుకున్నాం. దానిలో ఎలా ఉంటుంది? దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. మరియు ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని వద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యాను. అతని వద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండ్రి. చూసారా, ఇది దావీదు జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటన. ఈ సంఘటనలో దావీదు అదుల్లాం గుహలో ఉన్నాడు. అసలు ఎందుకని దావీదు అదుల్లాం గుహలో ఉన్నాడు అంటే, దావీదు గొల్యాతును చంపిన తర్వాత నుండి సౌలు అతని మీద కక్ష కట్టాడు. సౌలు ఇశ్రాయేల్ దేశానికి రాజు, అతడు ఏం కావాలన్నా చేయొచ్చు. అందుకని చెప్పి అతను నిష్కారణంగా దావీదుని తరవడం మొదలుపెట్టాడు. దావీదుని అతను ఎంతగా తరిమాడు అంటే, ఒకసారి దావీదు తన ఇంట్లో ఉంటే ఆ పడకను మొత్తంగా తన దగ్గర తీసుకొచ్చి ఉన్నాడు దావీదుని చంపడానికి. ఆ సమయంలో దావీదు కిటికీలో నుంచి పారిపోవాల్సి వచ్చింది తన సొంత ఇంట్లో నుండి. ఇదిగో ఇంతగా సౌలు తనను తరుముతూ ఉంటే దావీదు ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి మరో చోటికి మారుతూ ఉన్నా సరే సౌలు తనని ఒక పిచ్చుకుని తరిగినట్టే తరిమాడు. ఇక చివరికి తట్టుకోలేక దావీదు అనుకున్నాడు, ఇక ఇశ్రాయేల్ దేశంలో ఉంటే సౌలు ఏదో రోజు నన్ను పట్టేసుకుంటాడు, నేను ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోతాను అనుకుని ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లో గాతు పట్టణానికి వెళ్ళి అక్కడ ఆకీషు అనే రాజుని కలుద్దాం అనుకునేసరికి ఇదిగో ఆ సైనికులే దావీదుని పట్టుకున్నారు. ఇతడే కదా గొల్యాతుని చంపింది అని చెప్పి దావీదు నేరుగా ఇచ్చి వెళ్తూ ఉంటే దావీదుకి ఏం చేయాలో తెలియక అంత గొప్ప బలశాలు అయినా సరే ఆ రోజు ఆకీష్ దగ్గర పిచ్చి వల్ల నటించాల్సి వచ్చింది. తన గడ్డం మీద నుంచి చొంగ కాచుకుంటూ ఇదిగో గోడల మీద గీతలు గీస్తే తానే ఒక వెర్రి వల్ల నటించాడు. అంతటి దుఃఖంలో తన దేశానికి వెళ్ళలేక, తన ఇంటికి వెళ్ళలేక, కనీసం సమూయేలు దగ్గరికి వెళ్ళలేక, దేవుని మందిరానికి దూరంగా, దేవుని మందిరానికి వెళ్ళలేని స్థితిలో చివరికి అదుల్లాం గుహలోకి వెళ్ళాడు. ఇది అదుల్లాం గుహలోకి రాగానే దావీదు బహుశా ఇలా అనుకుని ఉండొచ్చు, దేవా నాకెందుకు నీ కష్టం వస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు నాకు వాగ్దానం చేసింది ఒకటి, నా జీవితంలో ఎందుకు ఇవన్నీ అనుమతిస్తున్నావు, నేను నిన్ను నమ్మాను కదా, నేను నిన్ను ప్రేమించాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను, నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనుకున్నాను, మరెందుకు నా జీవితంలో ఇవన్నీ కలుగుతున్నాయని చెప్పి బహుశా దావీదు తన హృదయంలో దేవుని ఇలా ప్రశ్నించి ఉండొచ్చు. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ మనం ఆ 2వ వచనంలోనే సమాధానం చూడవచ్చు. దావీదు దగ్గరికి అప్పులు చేసిన వారు, అసమాధానంగా ఉన్నవారు, ఇదిగో తాము ఎవరైనా తరుముతూ ఉంటే ఇబ్బందుల్లో ఉన్నవారు, వాళ్ళందరూ దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఇంచుమించు వాళ్ళు 400 మంది. ఈ 400 మందికి దేవుడు దావీదును మాదిరిగా ఉంచాడు. ఎలా అంటే దావీదును శ్రమల్లోంచి పంపడం వల్ల. దావీదు ఈ అదుల్లాం గుహలో ఉండడం వల్లే ఇదిగో ఈ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చారు. ఇదిగో మాలాగే దావీదు కూడా ఇబ్బందులో ఉన్నాడు, ఇదిగో మాలాగే దావీదు కూడా కష్టంలో ఉన్నాడు. కానీ దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు. దావీదు దగ్గర దేవుని వాగ్దానం ఉంది. ఇదిగో ఇప్పుడు మాకు ఈ సమయంలో మమ్మల్ని నడిపించే నాయకుడు కావాలి, అది ఖచ్చితంగా దావీదే అనుకుని తమ మాదిరిని కనిపెట్టి అక్కడికి వాళ్ళందరూ వచ్చారు. శ్రమ దావీదును మాదిరి చేసింది. మీకు తెలుసో తెలీదో దావీదు ఒకే గొల్యాతుని చంపాడు. కానీ తన దగ్గరికి వచ్చిన 400 మంది ఆ తర్వాత కాలంలో గొల్యాతు కంటే బలమైన వారిని చంపినట్టు చూడవచ్చు. వీళ్ళందరూ దావీదు సైన్యంలో
ముఖ్యమైన వాళ్ళు అయిపోతారు. ఎందుకు దేవుడు దావీదుకు శ్రమను అనుమతించాడు అంటే దావీదును మాదిరిగా చేయడానికి, దావీదును తనకు సాక్షిగా నిలబెట్టుకోవడానికి, దావీదును అనేకులకు ఆశీర్వాదంగా మార్చడానికి. ఈరోజు మీలో ఎవరైనా శ్రమల గుండా వెళ్తా దేవా నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకుంటున్నారే, అయితే ఇవ్వనండి, దేవుడు మిమ్మల్ని మాదిరిగా చేయబోతున్నాడు. ఈ కష్టం మీరు దాటిన తర్వాత, ఈ శ్రమను మీరు దాటి వచ్చిన తర్వాత దేవుడు మీకు ఏ విధంగా తోడున్నాడు, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని తప్పించాడో మీరు సాక్ష్యం చెప్తే అనేకులు మీ సాక్ష్యం ద్వారా దేవుని మహింపరుస్తారు. అలాగే అనేకులు మిమ్మల్ని బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. ఈ విధంగా మాదిరిగా ఉంచడానికే దేవుడు మిమ్మల్ని ఈ శ్రమ గుండా నడిపిస్తాడు. అందుకని చెప్పి దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి ఆయన చేపట్టుకుని ఈ శ్రమల్లో ముందుకు నడవండి. దేవుడు మీతోనే ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం తప్పక చేస్తాడు. అలాగే తాను అద్భుతం చేయడం ద్వారా తన మహిమను మీ ద్వారా చాటుకుంటాడు. అందుకనే బైబిల్లో యెషయా గ్రంథం 55:5 ఈ విధంగా ఉంటుంది. నీ వెరుగని జనులను నీవు పిలిచదు, నీ నెరుగని జనులు యెహోవా నిన్ను మహింపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తు వచ్చదు. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. దీన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవా, ఈ శ్రమలో నీవు నన్ను మహింపరచడానికి ఉంచావా? దేవా, ఈ శ్రమలో నీవు నన్ను మాదిరిగా ఉంచడానికి ఉంచావా? దేవా, ఈ శ్రమను బట్టి నిన్ను నీవు మహింపరుచుకుంటావా? అయితే దేవా, ఇదిగో నేనున్నాను, నన్ను వాడుకో. దేవా, నాకు సహాయం చేయి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అలాగే అస్సలు ఈ విషయం మర్చిపోకండి, దేవుడు మీకు తప్పక తోడున్నాడు. ఆయన మీకు ఎల్లప్పుడూ సహాయుడు. అందుని బట్టి ఏమాత్రం భయించేందుక ఈ విశ్వాసయాత్రను కొనసాగిస్తుండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, దేవా, ఈ దినాన్ని మాకున్న శ్రమల్లోనూ కష్టాల్లోనూ నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు. అవును దేవా, శ్రమలు కష్టాలు మమ్మల్ని నీకు దూరం చేయడానికి కాదు, కానీ దేవా నీకు మరింత దగ్గర చేయడానికి, నిన్ను దేవ మా జీవితంలో మహింపరచడానికి నువ్వు మాకు దయచేసి ఉన్నావు దేవ తండ్రి. ఈ దినాన్ని నువ్వు మాకు తెలియజేసిన విషయాన్ని బట్టి నీకు వందనాలు. అవును దేవా, ఈ దినాన్ని మేము ఏమైతే తండ్రి శ్రమల ద్వారా వెళ్తున్నామో, కష్టాలు కొలిమిలో గుండా వెళ్తున్నామో దేవ తండ్రి, వీటన్నిటిలో నుంచి ఒక దినాన్ని నువ్వు అద్భుత రీతిగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి అనేకులకు సాక్ష్యంగా దేవ తండ్రి, అనేకులకు మాదిరికరంగా దేవ తండ్రి గురించి నీ నామాన్ని మా ద్వారా మహింపరుచుకుంటాను దేవ తండ్రి. తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు దేవ. నీ వాగ్దానాలు చేతపట్టి దేవ మా విశ్వాస ప్రయాణంలో ముందుకు వెళ్తుండగా మా ఒక్కొక్కరికి సహాయం చేయమని, నీ కృపను మా మీద మెండుగా ఉంచుకొని సహాయం చేయమని, కృప చూపించమని, నీ నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకోమని, నా ప్రభును ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.